మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న కేసీఆర్ సంకల్పానికి ఆదిలాబాద్ ఐటీ టవర్ మరో ముందడుగు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్లోనూ ఐటీ పరిశ్రమ విస్తరించే అవకాశం ఏర్పడిందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఆదిలాబాద్ ఐటీ టవర్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆటో క్యాబ్ డ్రైవర్లు ఈ నెల 24 నుంచి తలపెట్టిన బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఓలా, ఊబర్, ర్యాపిడోలకు బదులుగా ప్రభుత్వమే యాప్ను తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున అందించాలని కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహిస్తుండగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. 22A వ్యవహారంలో మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఒక్కసారిగా సమావేశంలోకి దూసుకెళ్లేందుకు నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బీజేపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు రైల్వే స్టేషన్ నుంచి 2 దశాబ్దాలుగా ఇక్కడి నుంచి డోర్నకల్ వరకు నడుస్తున్న ప్యాసింజర్ రైలు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని రజక సంఘం నాయకుడు కంచర్ల శ్రీనివాస్ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చట్టసభల్లో రైలు ప్రారంభించేలా కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రయానగుట్ట నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లకు ఎస్ఐఆర్ నోటీసుల పత్రాలు పంపిణీ మొదలైంది. జంగమెట్ సర్కిల్ డీసీ సురేందర్ బిఎల్ఓలకు నోటీసు పత్రాలు అందజేశారు. చాంద్రయానగుట్ట నియోజకవర్గంలో 2,28,600 మంది ఓటర్లు డ్రాఫ్ట్ లిస్టులో ఉన్నారు. అందరికీ నోటీసు పత్రాలు ఇస్తున్నారు. మద్యం తాగేందుకు తల్లి డబ్బులు ఇవ్వలేదని ఓ కొడుకు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పెట్లం మండలం గోడ్మేగావ్ గ్రామానికి చెందిన రవీందర్ మద్యానికి బానిసై డబ్బుల కోసం తల్లి శాంతవను అడిగాడు. తన దగ్గర లేవని చెప్పడంతో తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చెరువులో రవీందర్ మృతదేహం కనిపించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జిపై రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆధార్ ద్వారా రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు. ఎకరాకు 3 బస్తాల యూరియా, 2 కాంప్లెక్స్ ఎరువు బస్తాలను అందించాలని అన్నారు. రేపటి వరకు తమ సమస్య పరిష్కరించుకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించి వేశారు.